నాపై కోపం ఉంటే నన్ను టార్గెట్ చేయాలి కానీ చందుని హింసించడం ఎందుకు? క్షణం ఆలస్యమై ఉంటే చందు దక్కేది కాదు. ఇప్పటికే అమ్మను నాన్నను పోగొట్టుకున్నాను. చందు కూడా. ఇప్పటిదాకా మనం సమస్యను ఒక కోణంలో నుంచి ఆలోచించాం. వైషు సిజర్లు ఇదంతా చేసుండ్రు. ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు అని అనుకుంటున్నాం తప్పితే మనం ఏం చేయలేకపోతున్నాం. ఏం చేయాలి సార్? వాడు పదే పదే అటాక్ చేస్తున్నాడు. ఏది ఆలోచించనివ్వకుండా చేస్తున్నాడు. నువ్వు బలహీన పడాలన్నదే వాడి టార్గెట్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి. మనకి జరుగుతున్న ఈ యాక్సిడెంట్స్ ని మనమే ఎదుర్కొంటున్నాం తప్ప జరుగుతుందంతా మనం పోలీసులకు ఎందుకు చెప్పట్లేదు? పోలీసులు మనకి హెల్ప్ అవని కాకపోని అట్లీస్ట్ కంప్లైంట్ అంటూ ఒకటి ఇస్తే ఓ ప్రయత్నం చేసినట్టు ఉంటుంది కదా. నిజమే సార్, కానీ వైషు సిజరు బిల్లాకు కావాల్సిన వాళ్ళు అంతేగా. అయితే ముందు తనకే ఫోన్ చేసి తన అభిప్రాయం కనుక్కో. పోలీసులు అంటే కరెక్టే. పోలీసుల హెల్ప్ తీసుకోవడం కొంతవరకు బెటర్. ఊరికే మనం మాత్రమే ట్రై చేయకుండా వాళ్ళు తోడైతే కొంచెం ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో. కానీ నువ్వేమీ ఫీల్ అవ్వవు కదా? ఎందుకు? ఇందులో వైషు సిజరు వాళ్ళు తప్పు చేయరని నా నమ్మకం ఎందు. ఒకవేళ తప్పు చేసి ఉంటే శిక్ష పడడమే న్యాయం. వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మన ప్రెసిడెంట్ గారేరి ఇక్కడే. ఇక్కడ లేదు, ఎక్కడున్నారు? ఊరెళ్ళింది. ఊరెళ్ళిందా? ఎప్పుడు వస్తుంది? నెల రోజుల తర్వాత. అదేంటి నాతో మాట మాత్రమే చెప్పకుండా? ఇక దయచేస్తారా? లోపల ఎవరో ఉన్నట్టున్నారు. నేనే. లోపల పీతాంబరి ఉంది. కాదు కాదు, మా అమ్మాయి ఉంది. కాదు, అది పీతాంబరి గొంతే. అంజలి గొంతు. మళ్ళీ వినండి. అంజలి. ఏంటి మమ్మీ? విన్నారా? వెళ్తారా? ఒక్కసారి ఆ రూమ్ ఓపెన్ చేయండి ప్లీజ్. అమ్మాయి రెడీ అవుతుందండి. నేను వెయిట్ చేస్తా. ఇది మీకు సంస్కారం కాదు, దయచేసి వెళ్ళిపోండి. అంటే ఒక్కసారి పీతం చూసి వెళ్తానండి. పీత ఇంట్లో లేదని చెప్తున్నాను కదా. లోపలుంది తనే, నాకు తెలుసు. అయితే ఏంటండి, దౌర్జన్యం చేస్తారా? పోలీసులకు ఫోన్ చేయమంటారా? దయచేసి వెళ్ళిపోండి బీపీ గారు ప్లీజ్. సింగపూర్ లో పార్థు నా బెస్ట్ ఫ్రెండ్. చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. బ్యాడ్ లక్, తను ఇందుని ఫిక్స్ అయ్యాడు. వాళ్ళు ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా? నచ్చిన దానికోసం ఏమైనా చేస్తాడు, ఎంతవరకైనా వెళ్తాడు. నాకు కూడా వాడి పద్ధతి నచ్చింది. మొన్న ఫోన్ చేసి సిచ్యువేషన్ అంతా చెప్పాడు. వినగానే ఎలాగైనా ఇందుని వాడికి గిఫ్ట్గా ఇవ్వాలనిపించింది. అందుకే వచ్చాను. వాడే. హాయ్ రా. హాయ్ డెవిల్. ఇండియాలో వెదర్ ఎలా ఉంది? ఇట్స్ కూల్. ఇందు ఎలా ఉంది? హాట్. బట్ నువ్వు ఇంకా హై టెంపరేచర్ కదా. ఇడియట్. నేను కాబట్టి నీకు కావాల్సింది 48 అవర్స్ లో అరేంజ్ చేస్తున్నాను. రియల్లీ? ప్రామిస్ రా. ఇందుకి 48 అవర్స్ గడువు పెట్టాను. ఆల్రెడీ ఓకే అని నాకు కాల్ చేసింది. త్వరలో నీకు కాల్ వస్తుంది. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రొసీడ్ అవ్వు. బాయ్ బాయ్. భయ్యా ఇది మీకే ఎందుకు అప్పచెప్పాడో ఇప్పుడు అర్థమైంది. పార్థుతో ఇందు పెళ్లి జరిగే వరకు మన దగ్గరున్న వీళ్ళని కేర్ఫుల్ గా డీల్ చేయాలి. సరే. అంతేకాదు, ఇందుకు బిల్లాకు మన ప్లాన్ ఏమాత్రం లీక్ అవ్వకూడదు. డౌట్ వస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. నేను జాగ్రత్తగా ఉంటాను. రింగ్ అవుతుంది. బిల్లా